రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆవిష్కరించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన తరహాలోనే రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అయితే నిన్న జరిగిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వర్చువల్ గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం 5.80 కోట్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు తెలంగాణ తల్లిని ఒక పల్లెటూరు సాంప్రదాయ రైతుగా రూపురేఖలైతే తీర్చిదిద్దారు. పసుపు పచ్చని అంచుతో కూడిన ఆకుపచ్చని చీర, నుదుటిన ఎర్రని బొట్టు, ముక్కు పుడక, మట్టి గాజులు, కాళ్లకు కడియాలు, మెడలో గుండు పూసల హారంతో అలంకరించారు. ఎడమ చేతిలో మొక్కజొన్న, గోధుమ, సజ్జ కంకులు పట్టుకొని చిరునవ్వుతో నవ్వే విధంగా విగ్రహాన్ని అయితే తీర్చిదిద్దారు. ఈ విగ్రహం భూమి నుంచి 18 అడుగుల ఎత్తులో, అంటే 12 అడుగుల ఎత్తు, దిమ్మె 6 అడుగులు ఉండే విధంగా అయితే విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒక్కో విగ్రహం తయారీకి సుమారు 17.50 లక్షలు అయితే ఖర్చు చేశారు. డిసెంబర్ 9 తెలంగాణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే విగ్రహాలను అయితే ఆవిష్కరించింది.